ప్రపంచం అంతా కూడా మార్పు కోసం ఎదురు చూస్తూ చచ్చిపోతుంది. మార్పు రాదది. ఏదైనా సృష్టిలో మారాలంటే, మన బ్రతుకులో మారాలంటే కేవలం అది దేవునికే సాధ్యము, ఆయనకి తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుడు సొంత జనాంగం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సహజత్వం ఉందా? పెట్టిన పోస్టర్ అడిగాడు, సహజత్వం లేకుండా ఎలా సూత్రం చూడు మీకులాగా. ఏ స్థితిలో దేవుడు కోరుకుంటే అదే స్థితిలో నువ్వు ఉండు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఉందా నీలో సహజత్వం? సహజత్వం లేకపోతే నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి సాధించలేవు. సహజత్వాన్ని కోల్పోవద్దు, యథార్థతను కోల్పోవద్దు. దేవుడు నరులను యథార్థలుగా పుట్టించాడు. ఆ యథార్థంగా నువ్వు ఉండు. అబద్ధాలు ఆడొద్దు, బూతులాడొద్దు, నీ క్యారెక్టర్ మార్చుకోవద్దు. దేవుడు నీకు ఏ గుణం ఇచ్చాడో ఆ గుణం మార్చుకోవద్దు. నువ్వు ఆ గుణాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే శుక్రవారం మీరు విన్న వాక్య ప్రకారంగా నిన్ను గణపరిచే బాధ్యత ఎవరిదండి? దేవుడిది. దేవుడి స్తోత్రం.